పరలోక తండ్రి తేరి చూచుచున్నాడు నీ వైపు. అన్యజనుల నుండి నిన్ను పిలిచినాడు, సంఘద్రాక్ష తోటలో నిన్ను నాటినాడు. అన్యజనుల నుండి నిన్ను పిలిచినాడు, సంఘద్రాక్ష తోటలో నిన్ను నాటినాడు. చుట్టూ త్రవ్వేరు వేసి నీరు పోసినాడు, చుట్టూ త్రవ్వేరు వేసి నీరు పోసినాడు. తన స్వాస్యముగా నిన్ను ప్రత్యేకపరచినాడు, తన స్వాస్యముగా నిన్ను ప్రత్యేకపరచినాడు. ఫలింపకుండుట నీకు న్యాయమా, యజమాని సహనముతో చెలగాటమా. ఫలింపకుండుట నీకు న్యాయమా, యజమాని సహనముతో చెలగాటమా. ఫలముల నాశించిన పరలోక తండ్రి తేరి చూచుచున్నాడు నీ వైపు. వెదకినప్పుడు నీ యొద్ద ఫలములేగయుండే, ఆకులతో నిన్ను చూసి తండ్రి సంతోషించునా. వెదకినప్పుడు నీ యొద్ద ఫలములేగయుండే, ఆకులతో నిన్ను చూసి తండ్రి సంతోషించునా. ఇవ్వబడిన సమయములో వర్ధిల్లకుంటే, ఇవ్వబడిన సమయములో వర్ధిల్లకుంటే, మోడులాంటి నిన్ను ఇంకా పెరిగి వేయకుండునా. మోడులాంటి నిన్ను ఇంకా నరిగి వేయకుండునా. ఫలించకుండుట నీకు న్యాయమా, యజమాని సహనముతో చెలగాటమా. ఫలించకుండుట నీకు న్యాయమా, యజమాని సహనముతో చెలగాటమా. ఫలముల నాశించిన పరలోక తండ్రి తేరి చూచుచున్నాడు నీ వైపు. ఇంకొక కీర్తన పాడుకున్నామండి, 184వ కీర్తన. సోదరులు కోరారు ఆ పాట పాడమని. 184వ కీర్తన. ఆలకించుమా ఈ సమయం అన్న పాట పాడండి. ఆలకించుమా ఈ సమయమందు యేసు వార్త. ఆలకించుమా ఈ స్థలమునందు యేసు మాట. అంగీకరించుమా ధరణిలో జన్మించినాడు, ధరను పాప జనులగావా. ధరణిలో జన్మించినాడు, ధరను పాప జనులగావా. ఘోర శ్రమలు నొందినాడు, దురితములను పరిహరింప. ఘోర శ్రమలు నొందినాడు, దురితములను పరిహరింప. ఆలకించుమా
ఆలకించుమా ఈ సమయమందు యేసు వార్త ఆలకించుమా మూగవారికి నోరునిచ్చి రోగులను స్వస్థపరచి మూగవారికి నోరునిచ్చి రోగులను స్వస్థపరచి మహిమలెన్నో చూపినాడు ద్రోహిని నన్ను మార్చినాడు మహిమలెన్నో చూపినాడు ద్రోహిని నన్ను మార్చినాడు ఆలకించుమా ఈ సమయమందు యేసు వార్త ఆలకించుమా కప్పుకొనక పాపములను ఒప్పుకొనుము ప్రభుని ముందు కప్పుకొనక పాపములను ఒప్పుకొనుము ప్రభుని ముందు దూరపరచె దురితములను గారవించే ప్రాణప్రియుడు దూరపరచె దురితములను గారవించే ప్రాణప్రియుడు ఆలకించుమా ఈ సమయమందు యేసు వార్త ఆలకించుమా ఈ స్థలమునందు యేసు మాట అంగీకరించుమా అందరూ పాటలను నడిపించిన సహోదరులు యేసుబాబు గారికి ప్రసాద్ కూడా సంఘపేట వందనాలు తెలియజేస్తున్నాను. ప్రార్థన చేసుకుందాము. నక్వాన్పల్లిలో పనిచేస్తున్న సేవ చేస్తున్న సహోదరులు ప్రసాద్ గారు వచ్చి వాక్య నిమిత్తము ప్రార్థన చేయండి. మరి ఆ వాక్యం ఫలించుటకు మనము మన యొక్క తలంపులు ఊహలు వేరే చోట కాకుండా దేవుని వాక్యంపై ఉంచుటకు, అలాగే సహోదరులకి మంచి ఆరోగ్యాన్ని బలాన్ని ఇచ్చి మనకు అర్థమైన రీతిలో చెప్పుడు కూడా దేవునికి ప్రార్థన చేయమని మనం చేస్తాం. పరమందరుడైన మా తండ్రి నాయన, మీ పరిశుద్ధమైన శ్రేష్టమైన నామానికి స్తుతులు స్తోత్రములు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం తండ్రి. మీ కృపా కార్యక్రమం బట్టి గడిచిన కాలమంలో మీ కృప చేత కాపాడి మమ్మల్ని సజీవ లెక్కలో ఉంచి నాయన ఇదిగో ఈ దినమందు ఈ స్థానిక సంఘంతో కలిసి మిమ్మల్ని స్తుతించుటకును ఘనపరచుటకును మా యొక్క జీవితాలను మెరుగుపరచుకోవడానికి మరి నాయన మీ వాక్యాన్ని వినటానికి మాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి మీకు స్తుతులు కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాము తండ్రి. ఉదయకాలమున మాకు అనుగ్రహించిన హెచ్చరికలను బట్టి మీకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాము. అలాగే తండ్రి, మరి ఈ సమయమందు మీ కుమారుడు మా సహోదరుడు జీవన్ గారు తండ్రి మా మధ్య క్షేమంగా నడిపించినందుకు మీకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాము. ఆయన ద్వారా మాకు కావలసినటువంటి హెచ్చరికలు అందింపజేయమని విన్న మేము తండ్రి బుద్ధి జ్ఞానము కలిగి మాలో లోపాలను మేము గుర్తిరిగి మాలో లోపాలను మేము సరిదిద్దుకొని తండ్రి మా కొరకే మీరు సిద్ధపరిచినటువంటి ఆ పరలోక రాజ్యంలో చేయుటకు మా యొక్క ప్రతి క్రియను మార్చుకొని
ఆత్మీయ జీవితంలో జీవించటకు కావలసినటువంటి జ్ఞానమును వివేకమును మాకు అనుగ్రహించమని వేడుకుంటున్నాం తండ్రి. మాలో ఉన్న లోపాలను మేము గుర్తెరిగి వాటి నుంచి వైదొలిగి మేము తండ్రి మీ చిత్తానుసారంగా జరుగుదల జీవించటకు సహాయం దయచేయమని వేడుకుంటున్నాము. మాకు దినము వాక్యాన్ని బోధించడం సహోదరుని చూచి ఆయనకు కావాల్సిన ఆరోగ్యమును బలమును శక్తిని ఇవ్వండి. ఆయన బట్టి ఆయన కుటుంబాన్ని ఆయన స్థానిక సంఘాన్ని దీవించి ఆశీర్వదించండి. ఇట్టి మంచి ఆత్మీయ సహవాసాన్ని ఏర్పాటు చేసిన ఈ గలవనపాలెంలో ఉన్నటువంటి క్రీస్తు సంఘాన్ని దీవించి ఆశీర్వదించి సంఖ్యలోను నాణ్యతలను అభివృద్ధిపరిచి మీ యొక్క కృపలో భద్రపరచమని వేడుకుంటున్నాము తండ్రి. అందుకు కృతజ్ఞతలు స్తోత్రములు చెల్లించుకుంటున్నాము. చేరువిచ్చిన ప్రతి ఒక్కరికి మంచి బుద్ధి జ్ఞానమును ఇచ్చి మీ యొక్క కృపతో నింపమని కోరుచు ఈ కార్యక్రమంతో మీ చిత్తానుసారంగా జరుగులా సహాయం దయచేయమని కోరుచు ఈ కొద్ది విన్నపములు మీ ప్రియకుమారుడు మా రక్షకుడైన క్రీస్తు ప్రభు నామంలో అంగీకరించమని వేడుకుంటున్నాం తండ్రి. ప్రార్థన చేసిన సహోదరులకు వందనాలు తెలియజేస్తున్నానండి. సహోదరు జీవన్ గారు వచ్చి వాక్యాన్ని తెలియజేస్తున్నా మనం చేస్తున్నాం. టీ బ్రేక్ కూడా 3:15కి తీసుకుందాము. అలాగే 4 గంటలకి క్లోజ్ చేసుకున్నప్పుడు ప్రయత్నం చేద్దాం. అందరూ కూడా ఓపిక వినాలని మనం చేస్తున్నాం. అలాగే నిద్రపోకుండా జాగ్రత్తగా దేవుని మాటలు ఆలకించాలని మనం చేస్తాం. గలవనపాలెంలో ఉన్న క్రీస్తు సంఘం నిర్వహిస్తున్న ఈ బైబిల్ తరగతికి హాజరవుతున్న ప్రతి ఒక్కరు చాలా ప్రాంతాల నుండి వచ్చారు. స్థానిక సంఘ సభ్యులు ప్రతి ఒక్కరికి విజయవాడ సింగనగర్ నుండి క్రీస్తు సంఘం తరపున వందనాలు తెలియజేస్తున్నాం. ఉదయమేమో అవిశ్వాసులైన దేవుని కుమారుల గురించి విన్నారు. ఇప్పుడు దానికి పూర్తి భిన్నంగా విశ్వాసులైన దేవుని కుమారుల గురించి ఆలోచించబోతున్నాం. ముందు కుర్చీలు ఖాళీగా ఉన్నాయి. వరకుండే సోదరులు ముందుకు వచ్చేస్తే ప్లీజ్. వరకుండే సోదరులు ఇంకా చాలా ఉన్నాయి. అలాగే స్త్రీలు కూడా వాక్యం ఉన్నప్పుడు చెవులు హృదయము దేవుని వాక్యానికి అప్పగించుకోవాలి. అలా కాకపోతే పరిశుద్ధాత్మను ఎదిరించిన వారం అవుతాము అంటాడు స్టెఫెన్. వాక్యం వింటుండగా మనసు ఆలోచనలు ఎప్పుడైనా పక్కకు వెళ్ళడానికి ప్రయత్నం చేస్తుంది. వెంటనే దాన్ని మన దగ్గరికి తెచ్చుకోవాలి. దేవుని ఎదిరించకుండా ఉండాలి. ఓకే, విశ్వాసము గల దేవుని కుమారులు
ఓకే, వారిలో దానియేలు అతని స్నేహితులు ఇక్కడ ఉండే వాళ్ళందరము విశ్వాసులమే, అందులో అనుమానమేమీ లేదు. మరి మనం విశ్వాసులమైతే ఇప్పుడు చదువుకునే ఈ పాఠం ద్వారా మనం ఎలాగా మెరుగుపడగలము లేక నిరూపించుకోగలము? విశ్వాసం గల దేవుని కుమారులు ఎట్టి పరిస్థితుల్లోనైనాను తమ పవిత్రతను కాపాడుకోవడానికి ప్రయత్నం చేస్తారు. ఎవరి పవిత్రతను? నా పవిత్రతను నేను. ఇప్పుడు నేను విశ్వాసము గల దేవుని కుమారుడు ఎక్కడ నాకు విశ్వాసం ఉందా లేదా? ఒకవేళ ఉంటే నా పవిత్రతను నేనే కాపాడుకోవడానికి కృషి చేయాలి. మనమందరూ దేవుని కుమారులమే, విశ్వాసం గల దేవుని కుమారులము. ఎట్టి పరిస్థితిలోనైనాను, పరిస్థితి ఎలాంటిది అయినను విశ్వాసం గల దేవుని కుమారులు తమ పవిత్రతను పోగొట్టుకోకూడదు అని కృషి చెయ్యుదురు. చాలా మంది, ప్రతి ఒక్కరు కావచ్చు, పవిత్రతను పోగొట్టుకునే పరిస్థితి ఏర్పడుతుంది. అది మనకు అర్థం అవ్వాలి. ఆ పవిత్రతను ఎట్టి పరిస్థితిలో పోగొట్టుకోకుండా జాగ్రత్త పడాలి. దేవుడు తన కుమారుడుగా మనల్ని సృష్టించాడు. ఆయన ఉద్దేశించి పరిశుభ్రత అనే పదం వాడారు. దేవుడు ఎలాంటి వాడండి? ఆయన గుణాలు. దేవుడు పరిశుద్ధత. ఒక వచనం చెప్పండి. లేవియ కాండం 19వ అధ్యాయము 2వ వచనం చదవండి. చదవండి. మనకి ఎవరైనా దగ్గర ఉంటే చదవండి. మరియు యెహోవా మోషేకి ఇలాగ సెలవిచ్చాను. మోషేకు ఇలాగ సెలవిచ్చాను. ఇశ్రాయేలీయుల సర్వ సమాజముతో ఇట్లు చెప్పుము, మీరు పరిశుద్ధులై ఉండవలను. మీ దేవుడైన యెహోవానగు నేను పరిశుద్ధుడై ఉన్నాను. దేవునికి అయితే పరిశుద్ధత అనే పదాన్ని వాడారు. మనుషులకు సంబంధించి పవిత్రత అని పదాన్ని వాడారు. మనుషులు పవిత్రంగా ఉండాలి. పరిశుద్ధత అనేది ఆమెకైతే ప్రత్యేకింపబడినవారు అని అంటారు. కానీ పరిశుద్ధత అనేది పాపరహితమైన స్థితి, పాపము లేని స్థితి.
అది మనుషులకు ఊహకు అందనిస్తుంది. ఎందుకు ఆదికాండము 5వ అధ్యాయము 6వ వచనంలో 6వ అధ్యాయము 5వ వచనంలో చెప్పబడినట్లు నరుల చెడుతనము భూమి మీద గొప్పదనియు, నరుల చెడుతనము భూమి మీద గొప్పదనియు, వారి హృదయం యొక్క తలంపుల్లోని ఊహ అంతయు ఎల్లప్పుడూ కేవలము చెడ్డదనియు యెహోవా చూచి. రైట్, ఎవరు చూస్తున్నారు? ఎంతమంది? మరి నా ఊహలు తలంపులు చెడ్డలుగా ఉన్నప్పుడు ఆయన గమనిస్తాడా? నన్ను పట్టించుకుంటాడా? జీవను నీ ఆలోచనలు, నీ ఊహలు, నీ తలంపులు చెడ్డవి అంటాడా? అంటే నాతో సహవాసం చేస్తాడా? ఆశీర్వాదాలు ఇస్తాడా? సమాధానం కలిగి ఉండగలనా? బాగా ఆలోచించాలి. ఎందుకంటే అప్పుడు ఇప్పుడు పరిస్థితి ఎప్పుడు ఒకటే, కొద్దిగా క్షీణించింది. ఎప్పుడు ఎందుకు? అప్పుడు టీవీలు లేవు, ఈ ఫోన్లో ఈ ఇంటర్నెట్ లేదు, ఏమీ లేదు. అప్పుడు ఇప్పుడు ఆదికాండము 6వ అధ్యాయము 5వ వచనంలో చెప్పినప్పుడు ఇప్పుడు అన్నీ ఎక్కువయ్యాయి. జనాభా ఎక్కువైంది, హృదయంలోని తలంపులోని ఊహంతా ఎల్లప్పుడూ కేవలము ఇంకా ఇంకా చెడ్డది. మరి ఆలోచనలు ఊహలు చెడ్డవి అయితే మాటలు క్రియలు ఎలా ఉంటాయి? అక్కడ వాడిన పదం చెడిపోయి. మనుషులు, నరులు దేవుని దృష్టిలో చెడిపోయి. తాను ఎలాంటి వాడు? మరి అందుకే సృష్టించాడా? తన హృదయంలో నొచ్చుకున్నాడు అనే పదము ఆదికాండము 6వ అధ్యాయం 6వ వచనంలో కూడా చెప్పాడు. దేవుడు నొచ్చుకున్నాడు, అందుకే జడప్రయాన్ని తీసుకొచ్చాడు. అందరికి తెలిసిన విషయం. దానియేలు అతని స్నేహితులు ఎలా పవిత్రంగా ఉండడానికి ప్రయత్నం చేశారనేది ధ్యానిద్దాం. అసలు హృదయము మనసు అపవిత్రమై ఉండడానికి దేవుని విషయంలో అయితే పరిశుద్ధత అనే పదాన్ని వాడచ్చు. మనకు సంబంధించింది అయితే పవిత్రత అనే పదాన్ని వాడచ్చు. పవిత్రంగా ఉంచుకోవడము, అపవిత్రంగా మార్చుకోవడం ఎవరి చేతిలో ఉంది? నా చేతిలో. మన అనేది జనరల్ అయ్యవద్దు. మన అనేది నా చేతిలో ఉంది. అందుకని దానియేలు గ్రంథంలో 1వ అధ్యాయం 8వ వచనంలో మొదటి అధ్యాయం 8వ వచనంలో రాజు భుజించు భోజనమును పానము చేయి ద్రాక్షరసమును పుచ్చుకొని తన్ను అపవిత్రపరుచుకునకూడదని దానియేలు ఉద్దేశించి తాను అపవిత్రుడు కాకుండానట్లు వాటిని పుచ్చుకొనకుండా స్థలమని నపుంసకుల అధిపతిని వేడుకున్నాడు. దేవుడు చాలా తాను అపవిత్రుడు కాకూడదు. ఎవరి చేతిలో ఉందని? కరెక్ట్ జవాబు నా చేతిలో ఉంది. సరే, పవిత్రంగా ఉండడము మన చేతిలోనే, నా చేతిలోనే ఉంది. అపవిత్రంగా ఉండడం కూడా నా చేతిలోనే ఉంది. అసలు ఎలాగ అపవిత్రులు అవుతారు? యేసు దాని గురించి చెబుతూ ఉన్నాడు. ఏమిటి అంటే మత్తయి రాసిన సువార్తలో 15వ అధ్యాయము ప్రభు చెప్పిన మాట 18వ
18, 19, 20 వచనాలు. మత్తయి రాసిన సువార్త 15 అధ్యాయం. నోట నుండి బయటికి వచ్చినవి హృదయములో నుండి వచ్చును, ఇవే మనిషిని అపవిత్రపరచునని మీరు గ్రహింపరా? రైట్. మనుషులను అపవిత్రపరిచేవి. తర్వాత దురాలోచనలు, నరహత్యలు, వ్యభిచారములు, వేశ్యాగమనములు, దొంగతనములు, అబద్ధ సాక్ష్యములు, దేవదూషణలు హృదయములో నుండి వచ్చును, ఇవే మనుషుని అపవిత్రపరచును. కానీ చేతులు కడుగు కొనక భోజనము చేయుట మనుషుని అపవిత్రపరచదని చెప్పాను. 18 నుంచి 20. ఓకే. ఇక్కడ ఒక లిస్ట్ ఇచ్చాడు. దురాలోచనలు అంటే అక్కడ ఆది కాండంలో చెప్పబడిన మాటనే ఈశ్వరుడు ఇక్కడ తిరిగి పునరుద్ఘాటిస్తున్నాడు. నరుల హృదయంలోని తలపులోని ఊహంతయు ఎల్లప్పుడూ కేవలం చెడ్డమయ్యాడు. ఇక్కడ ఈశ్వరు దురాలోచన ఎక్కడ కలుగుతుంది? ఇష్టపడి చెడ్డ ఆలోచనలు ఏర్పడాలి అని కోరుకుంటామా? ఇష్టం లేకపోయినా వస్తుందా? పురుషులు వాళ్ళు ఫాస్ట్గా ఉన్నారండి. మనకి ఇష్టమైతేనే చెడ్డ దురాలోచన మనలో ఏర్పడతారా? ఇష్టం లేకపోయినా దురాలోచనలు ఏర్పడతాయిగా? నిశ్శబ్దంగా పడుకున్నామంటే కారణము తెలిసి చెప్పకపోవడం బాగోతుందని, రెండోది వినకపోవడము లేక అర్థం కాకపోవడము అనేది. ఇష్టపడే ఏమొస్తాయి? ఎంతమందికి ఇష్టమైతే ఇప్పుడు ఎవరిని ఊరుకుంటారో చూద్దాం. అందరికీ నాకును నేనేమి పరలోకం నుండి ఊడిపడ్డా. అందరికీ ఒకటే ప్రాబ్లం, ఒకటే సమస్య. దురాలోచనలు లిస్ట్ పెట్టాడు. దురాలోచనలు, నరహత్యలు, వ్యభిచారములు, వేశ్యాగమనములు, దొంగతనములు, అబద్ధ సాక్షులు, దేవదూషణం ఎక్కడి నుంచి వస్తాయి? ఎలా వెళ్ళాయి? ఎక్కడికి? 12వ అధ్యాయంలో మాట్లాడాడు. మత్తయి రాసిన సువార్త 34వ వచనం నుండి 37వ వచనం వరకు. సర్ప సంతానమా, అమ్మా మెచ్చుకుంటున్నాడు కదా. మీరు చెడ్డవారై ఉండి ఎలాగూ మంచి మాటలు పలకగలరు? హృదయమందు నిండియుండు దానిని బట్టి నోరు మాట్లాడును కదా. సజ్జనుడు తన మంచి ధననిధిలో నుండి సద్విషయములను తెచ్చును, దుర్జనుడు తన చెడ్డ ధననిధిలో నుండి దుర్విషయములు తెచ్చును. నేను మీతో చెప్పినదేమనగా, మనుషుల పలుకు వ్యర్థమైన ప్రతి మాటను గూర్చి విమర్శ దినమున లెక్క చెప్పవలసి ఉండును. రైట్. నీ మాటలను బట్టి నీతిమంతుడమని తీర్పు నందుదువు, నీ మాటలను బట్టి అపరాధమని తీర్పు నందుదువు. హృదయంలో ఈ 15వ అధ్యాయంలో చెప్పిన లిస్టును ఇష్టపడి నింపుకునే ఎవరు? నేనే. ఎలా నింపుకుంటాను చెప్పండి. చూచి వీటిని చెడ్డమాట చూచి, విని ఏమిని ఊహించి కొన్నిటిని
ఇష్టపడే వీటన్నిటినీ హృదయంలో నింపుకుంటాం. సందర్భాన్ని బట్టి కావచ్చు, అవసరాన్ని బట్టి కావచ్చు, వీటన్నిటిని బట్టి చెడ్డవాటిని చూచి చెడ్డవాటిని విని ఊహించి, సందర్భం కావచ్చు, ఇంట్లో వాతావరణం కావచ్చు, కుటుంబ సభ్యుల మధ్య ఉండేది కావచ్చు, ఇష్టపడే ఇది లోకంలో ఉండే వాటిని చూసి నేను కూడా అలా చేస్తే బాగుంటుందని అనిపిస్తుంది. మంచి చెడ్డ తెలివి ఉండడం వల్ల వచ్చిన ప్రమాదం. దేవుడు మంచి చెడ్డ తెలివిని మొట్టమొదటి మానవునికి దేవుడు మనలో ఎవరినైనా ఎల్లప్పుడూ తిట్టుకునేటట్లుగా ఉండవని సృష్టించుంటాడా? మరి ఎందుకు తిట్టుకుంటాను నేను? కొండెప్పుడు చెప్పేటట్లుగానే సృష్టించాడు. నువ్వు కొండెప్పుడు చెప్పుకుంటూ బతుకు అని సృష్టించుంటాడా? మరి అబద్ధం చెప్పు, మోసం చేయి, వ్యభిచారం చేయి, దొంగతనం చేసేటట్లుగా సృష్టించాను అని అంటున్నాడా? ప్రసంగి 7:29 ఏమంటాడు? అంటే నన్ను ఎలా సృష్టించుంటాడు? మరి నాకు ఇవన్నీ ఏంటి? ఏమని చెప్పండి ఒక్కొక్కటి. ఇది నేను తప్పు రాశాను, చూపించాలి. ఈ లిస్ట్ చెప్పండి. మత్తయి 10:18 నుంచి దురాలోచనలు, నరహత్యలు, వ్యభిచారము, వేశ్యాగమనము, దొంగతనము, అబద్ధ సాక్ష్యము, దేవదోషం, ఎవరినైనా దూషించడం, అబద్ధం, మోసం, ఇంకా చాలా చాలా ఉన్నాయి. ద్రోహం, ఇంకా చాలా చాలా 21 రకాల చెడ్డ గుణాల గురించి. ఎస్, ఇష్టపడే హృదయాన్ని నింపుకుంటా. అందులో నుండి ఏమొస్తుంది? అందరికీ ఇప్పుడు కంప్యూటర్ నాలెడ్జ్ బాగా పెరిగింది. ఒక 30 సంవత్సరాల కిందనైతే ఎక్కువ మందికి తెలియదు. ఏది ఫీడ్ చేస్తే తిరిగి అదే వస్తుంది. హృదయం కంప్యూటర్ లాంటిది. హృదయం దేని లాంటిది? హృదయము లేక మనస్సు కంప్యూటర్ లాంటిది. అందులోకి ఏమి పెడితే తిరిగి అవే వస్తాయి. ఆ వచ్చేది మనిషిని ఏం చేస్తే అవి రాకుండా చెయ్యాలి. అంటే సారీ, అవి అలాంటి వాటిని హృదయంలో మనసులో పెట్టుకోకుండా ఉండాలి. అయితే ఉండే వాటిని ముందు ఏం చేయాలి? తొలగించాలి, డిలీట్ చేయాలి. ఎస్,
ఫోన్లో చూస్తాం, కొన్ని విషయాలు మనకు నచ్చవు, వెంటనే డిలీట్ చేసేస్తాం. ఇంకొకరికి తెలియకూడదు అనుకుంటాం, కొన్ని రహస్యాలు ఉంటాయి, దాన్ని వెంటనే డిలీట్ చేస్తాం. అసలు డిలీట్ చేసేమనే కాదు, ప్రభుత్వం వాళ్ళు కూడా కోరుతారు, బ్యాంక్ వాళ్ళు కోరుతారు, ఇంకా చాలా చాలా వాటిని డిలీట్ చేయాలి. వీటిని ఈ చెడ్డ మాట ఎందుకని నేను దేవుని దృష్టిలో అపవిత్రుడైపోతున్నాను, నాకు దేవునికి సమాధానం లేదు, దేవుడు నా ప్రార్థన వినడు, అది నమ్మటం లేదు. మనం బీకేదు ఎంతసేపు ఎదురు వ్యక్తుల గురించి, చెడులు లోపాల గురించి ఆలోచించి మాట్లాడడం, కానీ ఈ హృదయం మనసు అపవిత్రమైపోయింది అని అనుకోవటం లేదు. మరి ఇలాగా దాన్ని తొలగించడం అలాగా. ఇల్లు శుభ్రంగా ఉండాలి అనుకుంటే స్త్రీలు ఎక్కువగా బాధ్యత తీసుకుంటారు, పురుషులు తీసుకుంటాం. ముందు ఉంటే మురికంతటి ఏం చేస్తాం, చెదారని ఏం చేస్తాం. అందరి హృదయాలు, అందరి మనసులు మురికితోనే నిండుతుంది. నేను చెప్పిన మాట కాదు, ఆదికాండం 6వ వచనంలోనే చెప్పాడు, ఇష్టపడిన వాటిని పెట్టుకుంటాము అన్నాడు కదా. హృదయం నిండి ఉండు దానిని బట్టి నోరు మాట్లాడాడు. మరి పనులు కూడా మనం ఏది నమ్మితే దాన్నే చేస్తాం. అబద్ధం చెప్పినప్పుడు నేను పాపం చేస్తున్నాను అని అప్పుడు అనిపిస్తుందా? అప్పుడు అబద్ధం చెప్పినప్పుడు అనిపిస్తుందా? మరి అప్పుడు ఏమనుకుంటాం? ఆన్సర్, అబద్ధం చెప్పినప్పుడు ఏమనుకుంటాం? అవసరం కాబట్టి ఎవరు అబద్ధం చెప్పలేదట అంటే తర్వాత ఎవరైనా అడిగితే నువ్వు ఇప్పుడు అబద్ధం చెప్పలేదా తిరిగి అంటే డిఫెన్స్ మెకానిజం అంటారు దాన్ని. డిఫెన్స్ మెకానిజం ఈజ్ సిన్, పాపం. అది నన్ను నేను సమర్థించుకోవడం అనేది మీ మాట అవునంటే అవును, పురుషులందరము భార్యలతో ఇప్పుడు నిజమే చెప్తామా? నో ఆన్సర్. స్త్రీలందరూ పురుషులతో ప్రతి ఒక్కటి చెప్పేస్తారా? నో ఆన్సర్. ఎందుకు? తనను తాను నమ్మని స్థితి అది భయంకరమైనది. హృదయం చెడిపోయింది అన్నాడు. అది ఘోరమైన వ్యాధి కలిగి. ఎలాగొచ్చింది ఆ వ్యాధి? ఆ వ్యాధిని తీసుకొచ్చి నేను పెట్టుకున్నాను. ఎందులో? ఎప్పుడైనా అనుకుంటాం అలాగా? ఓకే, హృదయాన్ని శుభ్రం చేయాలి, అవసరము కూడా. ఎందుకు? దేవుడు పరిశుద్ధుడు, ఆయన దృష్టిలో నేను పవిత్రుడిగా ఉండాలి. హృదయం నిండి ఉన్న దాన్ని బట్టి నోరు మాట్లాడుతుంది, హృదయం నిండి ఉన్న దాన్ని బట్టి మనసు పనులను చేయిస్తుంది. అవి వాళ్ళని వాడుతుంది. అపోస్తలుల కార్యంలో 15వ అధ్యాయం 9వ వచనంలో వారి హృదయములను విశ్వాసము వలన పవిత్రపరచి మనకును వారికిని ఏ భేదమైనను కనపరచలేదు. హృదయములను ఏం చేయొచ్చు? 15:9 ఏం చేయొచ్చు? ఎస్, పవిత్రపరిస్తే
పరిస్తే అప్పుడు ప్రవర్తనలో పరిశుద్ధత ఏర్పడుతుంది. మొదటి పేతురు 1వ అధ్యాయము 14 నుంచి 16 వచనాలు. నేను పరిశుద్ధులై ఉన్నాను కనుక మీరును పరిశుద్ధులై ఉండుడని వ్రాయబడి ఉన్నది. ఎస్. కాగా మీరు విధేయులకు పిల్లలై మీ పూర్వపు అజ్ఞాన దశలో మీకుండిన ఆశలు అనుసరించి ప్రవర్తింపక మిమ్మల్ని పిలిచిన వాడు పరిశుద్ధులై ఉన్న ప్రకారము మీరును సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులై ఉండుడి. మనుషులకు సంబంధించి పవిత్రత అనే పదాన్ని వాడారు అన్నాను కదా. పరిశుద్ధత అంటే పాపరహితమైన స్థితి. ప్రవర్తనలో అది కనపడాలి అంటాడు. సమస్త ప్రవర్తన అన్నాడు. మరి ప్రత్యేకంగా హృదయం మనసు వీటితో నింపుకుంటే దేంతో నింపుకోవాలి? విశ్వాసం ఎలా ఏర్పడుతుంది? వింటో లేదా నేను మోస్ట్ సీనియర్ మెంబర్ ఎవరండి? ఎన్ని సంవత్సరాలు అయ్యి ఉండొచ్చండి? అంటే దేవుని బట్టిగా మారి వాక్యం వింటూ ఎన్ని సంవత్సరాల నుండి ఉన్నా మాట్లాడటం లేదు. 1 సంవత్సరం అయిందా? నన్ను చూడొద్దండి. ఆమె నన్ను క్రీస్తులోకి నడిపించింది. నాకంటే ముందు ఆమె దేవుని పెట్టండి. ఎన్ని సంవత్సరాల నుండి? ఇప్పటికీ 74, 50, 60 ఉండొచ్చేది. ఏం నాకు తెలియదు. మరి వాక్యం పెట్టలేదా? వింటున్నామా? పెట్టలేదా? మరి వినటం వల్ల ఏమవ్వాలి? విశ్వాసం అయితే విశ్వాసం ఏం చేస్తుంది? ఈ చెడును మురికిని ఏం చేయాలి? విశ్వాసము తొలగిస్తుందా లేదా? ఎవరికి వారిని ప్రశ్నించుకోవాలి, పరీక్షించుకోవాలి. రత్నకుమార్ గారి గురించి నేను కాదు, నా గురించి నేను. ఎవరి గురించి వాళ్ళు ఒకరికి ఆకలిస్తే ఇంకొకరు భోజనం చేస్తే తిండి నిండిపోద్దండి. ఒకరు ఊపిరి పీల్చుకుంటే ఇంకొకరు బ్రతుకుతారండి. ఒకరికి నిద్ర వస్తే ఇంకొకరు పడుకుంటారు నిద్ర. మరి ఎవరికి వారే. కొరింథీయులకు పౌలు రాసిన 2వ పత్రిక 10వ అధ్యాయము 5వ వచనంలో ఇది అయిపోతుందండి. చూడండి. మేము వితర్కములను దేవుని గూర్చిన జ్ఞానం. కొరింథీయులకు పౌలు రాసిన 2వ పత్రిక 10వ అధ్యాయము 5వ వచనం. మేము వితర్కములను దేవుని గూర్చిన జ్ఞానమును అడ్డగించి ప్రతి ఆటంకమును పడద్రోసి ప్రతి ఆలోచనను క్రీస్తుకు లోబడినట్లు చెరపెట్టి మీరు సంపూర్ణ విధేయతను కనపరిచినప్పుడు సమస్తమైన అవిధేయతకు ప్రతిదండన చేయ సిద్ధపడి ఉన్నాము. అంటే అన్ని వైపులా యేసుప్రభువే కనపడాలి. మనసు లేక నా మనసు, నా హృదయం లేక నేను యేసుప్రభు అనే చెరలో బంధించబడాలి. ఎటు చూసినా నాకు యేసుప్రభువే కనపడాలి. 13వ అధ్యాయం 5వ వచనం. 2వ పత్రికలోనే కొరింథీయులకు పౌలు రాసిన మీరు విశ్వాసము గలవారై ఉన్నారో లేదో మిమ్మల్ని మీరే శోధించుకుని చూచుకుని. అంటే మనం మన విశ్వాసం గురించి ఎక్కువ ఆలోచిస్తామా? ఎదుటి మన విశ్వాసం గురించి ఎక్కువ ఆలోచిస్తామా? మార్చుకుందాం. ఎస్, మార్చుకుందాం. మొదటిసారి వాడు చేసినప్పుడు అంత కరెక్ట్గా వచ్చేస్తుందండి. మరి ఇప్పుడు ఏం చేస్తే వచ్చింది? ఓకే, మొదటిసారి మొదలు పెడతాం. నా హృదయం, నా మనసు కల్మషంతో నిండిందా, పవిత్రంగా ఉందా? మిమ్మల్ని మీరే అంటే ఎవరికి వారే ఏం చేయాలి?
ఒకరి గురించి ఇంకొకరు కాదు, అది లోకం నుండి నేర్చుకున్నది. లోకం అన్న మాట రాయలేదు, లేదు. హృదయంలో నింపుకోవడం, లోకంలో ఉండే వాటిని చూచాము, విన్నాము, ఊహించి మనకి ఇష్టమైన వాటిని ఊహించి సందర్భాన్ని బట్టి అవసరం అనుకున్నప్పుడే వాటన్నిటినీ హృదయంలో ఇష్టపడి నింపుకున్నాము. నేను ఎవరి మీద నెట్టకూడదు. అప్పుడు నా హృదయం ఏ పరిస్థితిలో పవిత్రంగా ఉండదు. మిమ్మల్ని మీరే పరీక్షించుకోండి అంటే ఎవరి గురించి పరీక్షించుకోవాలి? డాక్టర్ గారు వచ్చి నన్ను పరీక్షిస్తాడు. మరి ఇప్పుడైతే ఎవరికి వారు ఎవరు భోజనం వాడి తినాలా లేక ఇంకోటి తింటే సరిపోద్దా? ఎవరి నిద్ర, ఎవరి స్నానం, ఎవరి జీవితాన్ని, ఎవరి హృదయాల్ని అందరు చూస్తున్నాను. ఎవరు తిట్టుకుంటున్నారో లేదు ఎలా తెలుస్తుంది? కానీ ఒక్కరికి తెలుస్తుంది కాదు, ముగ్గురికి తెలుస్తుంది అంటారు. నేను సర్వజ్ఞుడైన దేవుడు, విరోధి అయిన అపవాది, మరి నాకు తెలీదా? ముగ్గురు. ఓకే, కాబట్టి పరిశీలించుకోవాలి. పరిశీలించుకొని దాన్ని, ఆ కల్మషాన్ని వింటున్న వాక్యం 30 సంవత్సరాలు, 44, 50, 60 సంవత్సరాల నుండి వింటున్నాం. మరి విన్న స్థాయిలో లేక స్థితిని బట్టి, సమయాన్ని బట్టి నా హృదయం పవిత్రంగా ఉండేటట్లుగా చూసుకుంటున్నానా? ఇబ్బందికరమైన, ప్రమాదకరమైన స్థితిలో అయినా సరే నా పవిత్రతను నేను పోగొట్టుకోకుండా శ్రద్ధ వహిస్తే నేను విశ్వాసం గల దేవుని కుమారుని. లేకపోతే నేను అనుకోవచ్చు, ఒకడు ఏర్పరచుకున్న మార్గం ఎట్టి రైళ్లను, అది వాని దృష్టికి ఎలా కనబడుతుంది? సరైనదిగానే కనబడుతుంది. తిట్టుకున్నప్పుడు ఏమనుకుంటాం? సరైనదా కాదని. నేను తిట్టుకుంటున్నాను, నేను ఇది పాపం చేస్తున్నాను అనుకుంటామా? ఒకడు సాంతల గ్రంథకర్త 21వ అధ్యాయం 2వ వచనంలో మాట అన్నాడు. ఒకడు ఏర్పరచుకున్న మార్గము ఎట్టినైనను, అమ్మో దేవుడు సర్వజ్ఞుడు కదా, ఆయనకి అన్నీ తెలుసు. 21వ అధ్యాయము 2వ వచనంలో సామెతల గ్రంథము, ఒకడు తన ఏర్పరచుకొనిన మార్గము ఎట్టిదైనను తన దృష్టికి అది న్యాయంగానే అగుపడును. దొంగడు దొంగతనం చేసినప్పుడు ఏమనుకుంటాడు? న్యాయమా అన్యాయమా? దొంగ వైఖరి అంటారు. నేను చేస్తే దొంగతనం అది న్యాయమే. ఎవరైనా మా ఇంట్లో పడతారు, నా నోరు ఉంది కదా అని తిట్టేస్తూ ఉంటాను, పెద్ద నోరుని అరిచేస్తూ ఉంటాను. ఎవరైనా నన్ను అరిస్తే అది న్యాయమే, నువ్వు అరవచ్చు. ఎందుకంటే నేను అరిచాను కదా, నిన్న గంట కింద నేను అరిచాను కదా, ఇప్పుడు నీ ఛాన్స్ అంటావా? దాన్ని ఏమంటారంటే ద్వంద్వ వైఖరి. నువ్వు చేస్తే తప్పు, నేను చేస్తే ఒప్పు. అలాగే అదే అధ్యాయంలో 29వ వచనంలో దోషభరితుని మార్గం మిక్కిలి వంకర మార్గం పవిత్రులను 29వ వచనం 29. భక్తిహీనుడు తన ముఖమును మార్చుకొనును, యథార్థవంతుడు తన ప్రవర్తనను చక్కపరుచుకొనును. యథార్థవంతుడు ప్రవర్తన చక్కపరుచుకోవడం అంటే యథార్థవంతుడు కూడా తప్పు చేస్తాడే కదా. ఒక్కసారి వాడు ప్రవర్తన చక్కపరుచుకోవడం అంటే చక్కగా లేదనే కదా, ఉన్నట్టే లేదంటే చక్కపరుచుకుంటాడు. ఎవరు? ఎందుకు నేను యథార్థవంతున్నా?
ఏ పాపం చేయని వాడు ఎవరునూ లేడు. కానీ యథార్థవంతుడు ఏం చేస్తాడు? ఎవరు ప్రవర్తండి? హలో, 29వ వచనం చూసి చెప్పండి. తన ప్రవర్తన మనాటి కుదరదు. మరి ఇంతకాలం నుండి విశ్వాస వాక్యం వింటూ ఉన్నాను. ఎన్ని తిట్టుకుని ఉండాలి? నేను నిజంగా వింటున్నానా? విశ్వాసం ఎవరికి ఏర్పడుతుంది అంటే యేసు ఒక ఉపమానం చెప్పాడు. ఆ ఉపమానంలో ఏమంటాడంటే, లూకాసు సువార్త 17:10 మాట ఉంటుంది. ఆజ్ఞాపింపబడిన వాటన్నిటినీ పాటించిన తర్వాత నేను నిష్ప్రయోజకుడైన దాసుడను, చేయవలసినవే చేశాను కనుక ఎక్కువేమీ చెయ్యలేదు అన్న వారి విశ్వాసాన్ని యేసు బలపరుస్తాడు. వాక్యం వెంటనే అంటారు, చదవండి. 17:10 లూకాసు సువార్త. అటువలే మీరును మీకు ఆజ్ఞాపింపబడినవన్నీ చేసిన తర్వాత చేసి అంటే ఆజ్ఞాపింపబడినవన్నీ విన్న వాటన్నిటినీ, క్లాసులు విన్న వాటన్నిటినీ అనుసరించిన తర్వాత మేము నిష్ప్రయోజకులమైన దాసులము. నేను నిష్ప్రయోజకుడైన దాసులం. నేను ఎందుకు పరిగెడగలను అని మేము చేయవలసింది చేశాను. కానీ ఎక్కువేమి కానీ మనకి ఎలా ఉంటుంది? లేదు, నేను చేస్తాను. ఇతను ఆలస్యంగా వస్తాడు, ఇతను అబద్ధం చెప్తాడు, ఆమె గయ్యాడిది, ఆమె దెబ్బలాడుతుంది, నేను ఎంతసేపు మనుషులతో పోల్చుకుని సంబరపడిపోతుంటామా? కాదా? మనకు కనబడింది దేవుడా, యేసుప్రభువా లేక మనుషులా? ఇంకా మన నేతలు వెలిగింపబడలేదు. మోసగించబడుతున్నామేమో, భ్రమలో బ్రతుకుతున్నామేమో. ఏమో ఒకవేళ దేవుడు కనపడతాయి, యేసు కనపడతాయి, వాళ్ళ గుణాలు కనపడతాయి కదా, అర్థమవుతుంది, అంగీకరిస్తాం. మరి నా గుణాలు కూడా నాకు అర్థం అవ్వాలిగా, బాగా ఆలోచించాలి. ఓకే ఓకే. యాకోబు తను రాసిన పత్రికలో మొదటి అధ్యాయం 21వ వచనంలో అందుచేత సమస్త కల్మషమును విర్రవేగుచున్న దుష్టత్వమును మానియాలి. ఏవేవి? సమస్త కల్మషమును, దుష్టత్వం. కల్మషము ఉందా లేదా? ఉన్నట్ట లేనట్ట? ఉండేది మానేస్తాం, లేదు మానేస్తాను. ఉన్నదే మానేస్తాం. అందుకే ఉన్నట్ట లేనట్ట అని. కల్మషము దుష్టత్వము మాని లోపల నాటబడి రెండేనండి. మానేసి లోపల నాటబడి మీ ఆత్మను రక్షించుటకు శక్తిగల వాక్యమును సాత్వికముతో అంగీకరించుడి. ఆత్మను రక్షించుటకు శక్తిగల వాక్యములను ఏం చేయాలి? సాత్వికమైన మన సాత్వికముతో అంగీకరించడం అంటే నేను చెప్పాను కదా, ఇది యాకోబు, అదేమో లూకా 17:10. ఓకే, విశ్వాసం ఎలా పడుతుంది? అసలైంది. 10:17 ఏంటి? ఎప్పుడు వింటాం? అది ఎలాగా ప్రాక్టికల్ ఇక్కడ చెప్తున్నాడు యేసు. జస్ట్ వచ్చి కూర్చొని వినేస్తాం, విన్నట్టు కూర్చుంటాం. ఎక్కువ మంది 99% ఏమో నాకు తెలియదు, దేవుడికి తెలియదు. దేవుడు నన్ను క్షమించాలి.
విన్నట్టు కూర్చుంటాం. వినం. మీ హృదయాన్ని తెరవండి అంటున్నాడు దేవుడు. హెబ్రీ పత్రిక రచయిత మాట అంటాడు, 4:12 మాట అంటాడు. ఏమని? దేన్ని తెరవాలి? హృదయాన్ని తెరవడం అంటే, హృదయాన్ని తెరవడం అంటే దేన్ని తెరవాలి? పోనీ ఆ హృదయంలోకి ఎవరు వెళ్ళాలి, లేక ఏది రావాలి? చదవండి 4:12 హెబ్రీ. ఎందుకనగా దేవుని వాక్యం సజీవమై, ఏది సజీవమై దేవుని వాక్యం, ఎవరిదో కాదు, మనుషులది కాదు. దేవుని వాక్యం సజీవమై బలము గలదై రెండొంచుల గల ఎటువంటి ఖడ్గము కంటెను వాడిగా ఉండి ప్రాణాత్మలను, కీళ్లను, మూలుగులను విభజించినంత మట్టుకు దూరుచు హృదయం యొక్క తలంపులను, ఆలోచనలను శోధించుచున్నది. హృదయం యొక్క తలంపులోని ఊహంతా ఎల్లప్పుడూ చెడ్డది అని దేవుడు ఆదికాండము 6:5 చెప్పాడు. ఆ హృదయంలోని తలంపులోని ఊహలోకి దూసుకుని వెళ్ళేది అంటే ఏంటి? నా తప్పుల్ని వాక్యం నాకు ఎత్తి చూపుతుంది. ఎప్పుడైనా చూపిందా? ఎప్పుడైనా దేవుడు అలా చెప్పాడు కానీ నేను చేయలేదు, నేను నమ్మలేదు, నాకు తెలీదు, నేను నిర్లక్ష్యంగా వ్యవహరించాను, దబాయించాను, వాడు చేసిందే తప్పు, నేను ఎప్పుడు అలాంటివి చేయలేదు అని చాలాసార్లు నన్ను అనిపించిన వాక్యం విన్నప్పుడు అలాగ అనిపించిన వారిలో మారుమనసు వచ్చే అవకాశం ఉంటుంది. అలా అనిపించకుండా ఉండే వ్యక్తులు, వాళ్ళ హృదయము, చెవులు దేవుని వాక్యానికి ఇవ్వటం లేదు. నంబర్ 1, పరిశుద్ధాత్మను ఎదిరిస్తున్నారు అన్న పదాన్ని స్టెఫెను వాడాడు. మీ పితరులు ధర్మశాస్త్రాన్ని దేవుడు ఇచ్చినప్పుడు మీరు వాక్యం వినడానికి ఇష్టపడలేదు, పరిశుద్ధాత్మను ఎదిరించారు. అంటే ఎదిరించడం అంటే ఏంటి? అంటే తిరుగుబాటు చేయడం. ఎవరి మీద? పరిశుద్ధాత్మ మీద, దేవుని మీద. ఎస్ అంటే నువ్వేం చెప్తావు? నువ్వేం చేయగలవంట. ఎవరితో అన్నాను? ఎప్పుడైనా అనలేదా? శ్రద్ధగా వాక్యం విని హృదయం అనే తలుపును తెరిస్తే వాక్యం లోపలికి వెళ్ళి ఏం చేస్తుంది? నా లోపాలని, అది కీళ్ళను, మూలుగులను విభజించినంత మట్టుకు దూర్చుకుంటే నా లోపాలన్నింటినీ చూపిస్తుందా? చూపిస్తే ఏం చేస్తాను? సిగ్గుపడతాను, బాధపడతాను, ఏడుస్తాను. పౌలు ఏడ్చాడు, సౌలా నన్నెందుకయ్యా హింసిస్తావు? ఎవడు ప్రభు నువ్వు అంటే నువ్వు హింసిస్తున్నా? ఏం చేయడా? ఎన్ని రోజులు ఏడ్చాడు? 3 దినాలు. భోజనం చేశాడా? నిద్రపోయాడా? నేను ఎదిరించాను, దేవునికి లోపడే ప్రియమైన బిడ్డను అనుకున్నాను. యేసుక్రీస్తు నమ్మిన వారిని హింసించినా, చంపినా, దేవదోషుడు చేయమని బలవంతం పెట్టినా ఎవరిని ఎదిరించాడు? ఆ బాధ మానవ మనసు పొందిన వాళ్ళకి వస్తుంది. వాక్యం వినేవాళ్ళు మన వాక్యం నిజంగా వింటాం, నిజంగా మన లోపాలని ఎత్తి చూపుతుంది. అప్పుడు విశ్వాసం ఏర్పడుతుంది. ఆ విశ్వాసము కల్మషాన్ని ఏం చేస్తుంది? శరీరం ఏం చేస్తుంది? తుడిచేస్తుంది, బయటికి తరలిస్తుంది. ఆ హృదయము పవిత్రంగా అలా ఉంటే కుదరదు. వాక్యంతో నింపుకోవాలి. దేంతో? వాక్యంతో నింపుకోవాలి. వాక్యంతో నింపుకోవడం అంటే ఏంటి?
ఎన్ని వాక్యాలు వచ్చు మనకు? వచ్చునంటే బట్టి అప్పచెప్పడం కాదు, సందర్భానుసారంగా అది జ్ఞానం వచ్చి దేవునికి లోపడ్డం, దేవునికి వ్యతిరేకంగా వ్యవహరించకుండా, మాట్లాడకుండా, ప్రవర్తించకుండా, ఆలోచించకుండా చేయగలగడం, దానిని వాక్యాన్ని హృదయంలో నింపుకోవడము అంటారు. చెప్పమంటే యోహాను 3:16 ఎంతమందికి వస్తుంది? అసలు ఇప్పుడే ఆలోచిస్తున్నాం దాన్ని. అదే నింపుకోవడం అంటే ఆయన కొడుకును ఇచ్చేస్తే నాకు నిత్యం అందాలి అని, లేక నేను పొందాలి అని కొడుకుని ఇచ్చేస్తే నేనేం చేస్తున్నాను అని అనిపిస్తుందా? ఉచితం చదివినప్పుడు బాగా ఆలోచించవచ్చు. రైట్. సో దేవుని వాక్యాన్ని శ్రద్ధగా వింటే వాక్యం ఏం చేస్తుంది? విశ్వాసాన్ని కలుగ చేస్తుంది. ఆ విశ్వాసం వల్ల హృదయం ఏమవుతుంది? శుభ్రం అవుతుంది, పరిశుద్ధపరచబడుతుంది. కొలసీలకు పౌలు రాసిన పత్రిక 3వ అధ్యాయము 16-17 వచనాల్లో, మరియు కృతజ్ఞులయుడి సంగీతములతోనూ కీర్తనలతోనూ ఆత్మ సంబంధమైన పద్యములతోనూ ఒకడు బోధించుచు బుద్ధి చెప్పుచు కృపాసహితముగా మీ హృదయములలో దేవుని గూర్చి గానము చేయుచు సమస్త విధములైన జ్ఞానముతో క్రీస్తు వాక్యము మీలో సమృద్ధిగా నివసింపనీయుడి. ఏది క్రీస్తు వాక్యం సమృద్ధిగా నివసించుట అంటే వాక్యము తన హృదయంలో నివసిస్తే పాపం చేయనని మహానుభావుడు అన్నాడు. ఎవరైనా దావీదు ఏమన్నాడు? నీ వాక్యము నా హృదయంలో ఉంచు, నేను నీ ఎదుటి పాపం చేయకున్నట్లు నీ వాక్యము నా హృదయంలో ఉంచు. అది ఊరికి అన్నాడా, నిజంగా అన్నాడా? చెప్తారా నిజంగా? మనము ప్రాక్టికల్గా తెలియాలి. ప్రతి ఒక్కటి స్టేట్మెంట్లు మాత్రమే కాదు, స్టేట్మెంట్లు రావాలి, అదేమిటో అన్నది మనకు తెలియాలి. మీరు చెప్పింది నిజమే, అబద్ధం కాదు. 119వ కీర్తన 11వ వచనం ఏంటది? నీ ఎదుట నేను పాపము చేయకుండానట్లు నా హృదయంలో నీ వాక్యము ఉంచుకొని ఉన్నాను. అంటే ఎలా జరుగుతుంది? సమయాల గ్రంథంలో చాలాసార్లు మనం మాట్లాడుకున్నాం, కానీ ఏం చేసి ఉండము. 119వ కీర్తన 11వ వచనం. నీ నోట నీవు సెలవిచ్చిన న్యాయ విధులన్నింటినీ నా పెదవులతో వివరించుదు. సర్వసంపదలు దొరికినట్లు 111వ కీర్తన 119వ కీర్తన తప్పు చెప్పాను, క్షమించాలి. 119వ కీర్తన 11వ వచనం. నీ ఎదుట నేను పాపము చేయకుండానట్లు నా హృదయంలో నీ వాక్యమును ఉంచుకొని ఉన్నాను. ఓకే. మొదటి సమయంలో 26వ అధ్యాయం 9వ వచనంలో దావీదు నీవు అతన్ని చంపకూడదు, యెహోవా చేత అభిషేకం పొందిన వాడిని చంపి నిర్దోషగుటకు ఎవనికి సాధ్యము?
నిర్గమకాండం 21:28 చదవండి. 21:28. 21:28 అండి. ఎస్. ఎద్దు పురుషునైనను స్త్రీనైనను చావ పొడిచిన ఎడల నిశ్చయముగా రాళ్లతో ఆ ఎద్దును చావగొట్టవాలి. క్షమించాలి, నేను మీకు చెప్పాను. 22:28 అండి. నీవు దేవుని నిందింపకూడదు, నీ ప్రజల్లోని అధికారిని శపింపకూడదు. ఇది ఎవరికి జ్ఞాపకం వచ్చింది? దాన్ని ఎప్పుడు? అవకాశం వచ్చినప్పుడు. ఏది జ్ఞాపకం వచ్చింది? అది హృదయంలో సమృద్ధిగా నివసించడము. అంటే 119వ కీర్తన 11వ వచనము అంటే అర్థం. అది 119:11 ఏముంది? నేను నీ ఎదుట పాపం చేయకుంటున్నట్లు నా హృదయంలో వాక్యం ఉంచుకున్నాడంటే వాక్యం ఎలా ఉంది? ఆ సందర్భాన్ని బట్టి ఆ వాక్యము జ్ఞాపించి దేవునికి వ్యతిరేకంగా వివరించకుండా ఆపుతుంది. ఆపినప్పుడు ఏం చేయకుండా ఉంటాము? అదే విశ్వాసము. అంటే వాక్యం విన్నప్పుడు హృదయంలోకి వెళ్తే ఎస్, నేను చేసిన తప్పు ఇంకోసారి చేయను. సమృద్ధిగా నివసింపనీయుడి అంటే ఎన్ని వచనాలు తెలుసు మనకు? ఎన్ని వచనాల అర్థాలు తెలుసును? ఎన్ని వచనాలు ఆ సందర్భాన్ని బట్టి మన జ్ఞాపకం వచ్చి దేవునికి వ్యతిరేకంగా మనం ప్రవర్తించకుండా ఆపుతున్నాయి? ఎన్ని? బాగా ఆలోచిద్దాం ప్రాక్టికల్గా. ఎప్పుడైనా భార్యతో అబద్ధం చెప్పినప్పుడు జ్ఞాపకం వస్తుందండి? పురుషులు భార్యతో అబద్ధం చెప్పినప్పుడు అబద్ధం చెప్పకూడదు అని వచనం జ్ఞాపకం వస్తుంది. అప్పుడు మిమ్మల్ని అడగలేదు పురుషులు అంటే అన్నిట్లో ఫస్ట్ అంట. లేడీస్ ఫస్ట్ అంటే. థ్యాంక్ యూ. మీరు చెప్పండి నిజమేంటో. అబద్ధం చెప్పినప్పుడు వాక్యము గుర్తొస్తుందా? నేను నా భార్యతో అబద్ధం చెప్తున్నానే అన్న విషయం గుర్తొస్తుందా? మరి అప్పుడే వెంటనే నిజం చెప్తారా? వెంటనే నేను ఇంకోటి చెప్పింది అబద్ధం, ఇది నిజమని చెప్తారా? హలో, మీరు చాలా ఇబ్బందులు పెట్టేస్తున్నారండి అనుకుంటారా బ్రదర్? వాక్యము ప్రాక్టికల్గా ఎలాగ పాటించాలి నాకు తెలుసా? చాలాసార్లు ప్రార్థన చేస్తాం. ఏమని? వాక్యము విన్న వాక్యం మా హృదయంలో ఫలించడం. ఎలా ఫలిస్తుంది? శ్రీను గారు నవ్వుతున్నారంటే తొందరగా రియాక్ట్ అయ్యాడు. ప్రమాదతి గారు ఉన్నారండి? అమ్మా ఉంది, నాకు కనపడ్డారు. ఎన్నెన్ని అవుతున్నాయి? ఇప్పుడే చెప్పావా? అందరూ ముందండి అలాగండి ప్రబోధు కాదు. నిజం చెప్తే అందరి ముందు చెప్పే ప్లాన్ జీవితంలో ఇంకెప్పుడు చెప్పదు. అందరి ముందు ఒప్పుకుంటే నీ బరువు బాగుంది అని ఎవరంటారండి? దేవుడే కాదు, ఇంకొకడు అంటాడు. వాడు కూడా పక్కన ఉంటాడు. ఏం చెప్పద్దు.
నీ శబ్దంగా ఉండు, నా దేశం ఉండు. ఎవడాడు అలా దాషగా బాగా నడుతున్నారమ్మా. ఎప్పుడైనా చెప్తూ కలగదు. నేను నీకు అబద్ధం చెప్తున్నాను, నిజం ఇది అని ఎప్పుడైనా చెప్పారమ్మా? చెప్పారా? రెండు ఉంటుంది లేదు. నాతో నేను ఎప్పుడైనా అబద్ధం చెప్తానా? హలో, నాతో నేను అబద్ధం చెప్తానా? మరి భార్య అంటే నమ్మటం లేదు. దేవుడు మమ్మల్ని జతపరిచాడని అసలు నమ్మటం లేదు. దేవుడు వాక్యాన్ని దారుడు ఎలా దేవుడు వస్తాడండి? ఆయన ఎవరంటే ఏడ్చేది? మనలో ఉండే పరిశుద్ధాత్మ ఏడుస్తాడు. ఎప్పుడు చెప్పండి స్త్రీలు? ఎవరితో? ఎలాగ? నేను అక్కడ ఉన్నాను కాబట్టి మీరు ఎటో వెళ్ళిపోయారు. మీ మనసు ఎటో వెళ్ళిపోయాడు. భర్తతో అబద్ధం చెప్పినప్పుడు నీతో నువ్వు అబద్ధం చెబుతున్నావని జ్ఞాపకం వస్తుందా? సిగ్గుపడి ఒప్పుకుంటారా? నేను మీకు అబద్ధం చెప్పానండి, నన్ను క్షమించండి, నిజం మాత్రం ఇది అని అన్నారా? ఒకరు నమ్మటం లేదు, మాట్లాడటం లేదు. ఫస్ట్ కదా మీరు మీరు బలవంతంగా అబద్ధం చెప్పించేస్తున్నారండి అంటుంది సార్. నేను బలవంతం నేను మీ చేత అబద్ధం చెప్పిస్తే నేను నరకానికి పోతానుగా. అలా చెప్పారంటే ఎప్పుడైనా? దేవుని వాక్యాన్ని బాగా చెప్పారు కదా. ఆ కామెంట్తో వెళ్ళిపోతాం, ఆ అభిప్రాయంతో వెళ్ళిపోతాం. కానీ నేనేం నేర్చుకున్నాను అన్న దాని గురించి ఎవరు పట్టించుకున్నాను. ఏం నేర్చుకున్నావమ్మా అంటే, నాతో నేను జీవితంలో ఎన్నడూ అబద్ధం చెప్పను. ఇంతవరకు చెబుతూ వచ్చాను. వివాహం చేసుకున్న వారి గురించి మాట్లాడుతున్నాను. నాతో నేను పూరించండి చెప్తానండి. మాట్లాడుతుంది అర్థం అది. అప్పుడప్పుడు అంటే ఎంత దారుణం అంటే, వాక్యం ఎక్కడో ఉంది, నేను ఎక్కడో ఉన్నాను. అవునా? సువార్తకులు అవునా? వాక్యం ఎక్కడో ఉంది, నేను ఎక్కడో ఉన్నాను. మా ఇద్దరికి మా రెండికి పొత్తు లేదు. మీరు ప్రకటిస్తారు కానీ పాటించరు అన్నాడు యేసు. ఎవరితో? మరి మనమేనా? క్రీస్తు సువార్తకులేనా? నేనేనా? ఒప్పుకుంటే గౌరవం పెరుగుతుంది, ఒప్పుకోకపోతే దేవుని దగ్గర గౌరవం తగ్గిపోతుంది. కానీ మనకు ఏది దురాభిమానము అనే పదం వాడాడు. 119 కీర్తనలో వాడాడు. ఈ దురాభిమానం పాపంలో నేను పడకుండా అది మనకి నా గురించి రాయబడింది అన్నమాట. బ్రేక్ తీసుకుని బాగుంటుందేమో. అందరి బుర్రలు పనిచేస్తున్నాయండి. ఇప్పుడు చేతులు ఎవరెవరి బుర్రలు పనిచేస్తున్నాయి, చేతులు ఎత్తండి. అది బ్రేక్. చేతులు ఎత్తకపోతే బ్రేక్ లేదు, చేతులు ఎత్తకపోతే బ్రేక్ లేదు, కంటిన్యూ చేసేస్తారు. మీరు బలవంతంగా చేతులు ఎత్తి అలా బ్రేక్ చేస్తారు. ప్రార్థన చేసుకున్నాము, బ్రేక్ తీసుకున్నాము. అనకాపల్లిలో పనిచేస్తున్న సేవ చేస్తున్న సోదరులు రామసత్యం గారు వచ్చి ప్రార్థన మనం చేస్తాం. టీ బ్రేక్ 10 నిమిషాలు తీసుకున్న తర్వాత మళ్ళీ 10 నిమిషాలు వచ్చేద్దాం. బయట ఉన్న టీలు తాగేసి అదే తొందరగా వస్తే మళ్ళీ దేవుని యొక్క కింద 4 గంటల కదా క్లోజ్ చేసుకుందాం ప్రయత్నం చేద్దాం. ప్రార్థన.
అత్యంత ప్రేమ కనికరం కలిగిన మా ప్రియ పరలోక తండ్రి, మీ మహోన్నతమైన నామానికి కృతజ్ఞతలు స్తుతులు స్తోత్రం చెల్లిస్తూ నైనా ఉదయకాల సమయంలో విశ్వాసం లేని దేవుని కుమారుల గురించి నేర్చుకున్నాం. ఈ మధ్యాహ్నకాల సమయంలో నైనా విశ్వాసం కలిగిన దేవుని కుమారుల యొక్క జీవితాన్ని గురించి మేము పరిశీలించినప్పుడు, మీ కుమారుల ద్వారా మీరు మీ లేఖనాలను వివరిస్తుండేటప్పుడు నైనా మేము మా నిజ జీవితంలో అలా ఉన్నామో లేదో మాకు మేముగా మా విశ్వాసాన్ని మేము ఒప్పటికి చేసుకుంటూ నైనా మీరు కోరుకునేటట్లుగా, మీరు ఆశించగలిగేటట్లుగా, అలా బ్రతికేటట్లుగా మేమందరము ముందుకి మా జీవితాన్ని కొనసాగించుకోగలిగే భాగ్యాన్ని మాకు అనుగ్రహించమని నైనా మమ్మల్ని మేము మోసపుచ్చుకోనకుండా, మమ్మల్ని మేము మీ యొక్క అడుగుజాడలు నడుస్తూ మా విశ్వాసాన్ని వృద్ధిపరుచుకుంటూ ఆత్మ సంబంధమైన జీవితాన్ని నైనా కొనసాగించడానికి మీ కృపను కనికరాన్ని చూపించమని బోధించలేనున్న మీ కుమారులకు కావాల్సిన సంపూర్ణ జ్ఞానాన్ని, ఆరోగ్యాన్ని, శక్తిని, సామర్థ్యాన్ని నడిపించమని ఇలాంటి మీటింగులను, ఇలాంటి కూడుకలను నిర్వహించడానికి గలవారి పాలన ఉన్న క్రీస్తు సంఘానికి మీరు ఇచ్చిన గొప్ప భాగ్యాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాను. సంఘంలో పరిచయం చేసిన స్వార్థులైన వారందరినీ మీరు దీవించి ఆస్వాదించమని, మీరే ఘనత మా ప్రభావం పొందమని మా ప్రభువును మీ ప్రియ కుమారుడైన క్రీస్తు ప్రభువు నామంలో అడిగి బ్రతిమలాడి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు. ప్రార్థన చేసిన సోదరులకి వందనాలండి. ఈ యొక్క భోజనాల కార్యక్రమం, ఈ యొక్క టీ స్నాక్స్, ఈ యొక్క కార్యక్రమంకి స్పాన్సర్ చేసిన మా స్థానిక సంఘంలో ఉన్న సభ్యులు చాలామంది కుటుంబాలు స్పాన్సర్ చేశారు. ఆ ప్రకారం వారు సదుపాయం చేసిన భోజనాలు అలాగే టీలు మనకి తాగి ఉన్నాము. వారు స్పాన్సర్ చేసిన